ఎస్ఎస్సి జీడీకి సంబంధించి మనకి ఎగ్జామ్ డేట్ అయితే రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 23 నుంచి మనకి ఎగ్జామ్ స్టార్ట్ అవుతాయి. సో ఇప్పటి నుంచి చూసుకున్నట్లయితే మనకి అప్రాక్సిమేట్గా 40 డేస్ ఉంది. సో ఈ 40 డేస్ మీరు ప్రాపర్ ప్లానింగ్తో కానీ చదివితే 100% జాబ్ తెచ్చుకోవచ్చు. అయితే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలంటే ఈ 40 డేస్ ఏదైతే ఉందో మీకు కొన్ని అన్నెసరీ హ్యాబిట్స్ ఉంటాయి, వాటన్నింటినీ పక్కన పెట్టేయాలండి. పూర్తిగా ఈ 40 డేస్ మార్నింగ్ టు ఈవినింగ్ మనం జీడీ కోసమే ఖచ్చితంగా ట్రై చేస్తే మీ చేతిలో జాబ్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ నుంచి మీరు మంచిగా జాబ్తో ఎంజాయ్ చేయొచ్చు. సో అందువల్ల ఇన్స్టాగ్రామ్స్ కానీ, అలాగే యూట్యూబ్ స్టార్ట్స్ స్క్రోలింగ్ చేస్తూ ఉంటాం కదా, అది కానీ, అలాగే గేమ్స్ ఆడే అలవాటు చాలామందికి ఉంటుందండి. వీలుంటే దాన్ని కూడా, అంటే యూట్యూబ్లో ఇలాంటి యాప్లు ఏమైనా ఉన్నాయనుకోండి, ఖచ్చితంగా డిలీట్ చేసేయండి. సో ఇవి డిలీట్ చేసి మళ్ళీ మీకు ఎప్పుడైతే ఎగ్జామ్ అయిపోయి మీరు రిలాక్స్ అవుతారో అప్పుడు కావాలంటే పెట్టుకోండి. ఎందుకంటే జాబ్ వచ్చిందనుకోండి, ఎవ్రీడే చేసే పని మనం అదే మాట హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు. కానీ ఫస్ట్ మనకి కావాల్సింది జాబ్. సో దానికి తగ్గట్టుగా ప్రాపర్ ప్లానింగ్ ఉండాలి. అయితే ఈ 40 డేస్ ఎలాంటి ప్లానింగ్తో మీరు చదివితే ఖచ్చితంగా జాబ్ తెచ్చుకోగలుగుతారు. సో అలాంటి ప్లాన్ ఏదైతే ఉందో అది మీకు ఇప్పుడు క్లియర్గా మాట. ఫస్ట్ డే టైం టేబుల్ ఎలాగ ఉండాలి, డే టు డే అంటే ఎవ్రీడే, డే 1 ఏం చేయాలి, డే 2 ఏం చేయాలి, డే 3 ఏం చేయాలి, అప్ టు 40th డే వరకు ప్రతిరోజు మీరు ఏ విధంగా చదివితే మీకు ఖచ్చితంగా జాబ్ వస్తుందో దాన్ని క్లియర్గా మీకు ఈ వీడియోలో నేను చెప్తాను. అందుకని చివరి వరకు వీడియోని చూస్తే మీకు ప్రతిదీ, అంటే ప్రతి టాపిక్ గురించి నేను మాట్లాడుతూ చెప్తానండి. సో అది మీకు ఉపయోగపడుతుంది. సో ఫస్ట్ వచ్చేటప్పటికి ఏంటంటే మనకి పర్ డే, సో అసలు టైం టేబుల్ ఎలాగ ఉండాలి, ఒక డే టైం టేబుల్ ఎలాగ ఉండాలి. సో మనం మార్నింగ్ ఎప్పుడు లెగవాలి, అలాగే ఎప్పుడు పడుకోవాలి. సో స్టార్టింగ్ డే మనం లెగిసినప్పటి నుంచి పడుకునే వరకు మన షెడ్యూల్ ఎలాగ ఉండాలో అలా ప్లాన్ చేసుకొని ఏంటి ఖచ్చితంగా అలా ప్లానెడ్గా ప్రిపేర్ అయితే ఎందుకు రాదండి, బ్రహ్మాండంగా వస్తుంది. మనకి వరల్డ్లో 100లో 90% ఆఫ్ ది పీపుల్ సక్సెస్ అయింది మార్నింగ్ 4 to 5 మధ్యలో లెగిసిన వాళ్ళండి. అందుకని 4 to 5 మధ్యలో చాలామంది చెప్తారు మీకు ఏదో అంటే ఉదయాన్నే లేగవండి, అప్పుడే మీరు కరెక్ట్గా ప్రాపర్గా మంచి రిజల్ట్ ఉంటుందని. సో అందుకని మీరు ఖచ్చితంగా మార్నింగ్ 4:30 to 5 మధ్యలో లెగిసేలా ప్లాన్ చేసుకోండి. అలవాటు ఉన్న వాళ్ళకి బాగానే ఉంటుందండి, లేని వాళ్ళు అలవాటు చేసుకోండి, అది చాలా హెల్ప్ అవుతుందండి. 4:30 to 5 మధ్యలో లెగిసి మీకు మార్నింగ్ రొటీన్స్ ఏముంటాయో అవన్నీ క్లియర్ చేసుకోండి. తర్వాత నెక్స్ట్ ఏంటంటే 5 to 6 రన్నింగ్ ప్రాక్టీస్ చేయాలి. ఎందుకంటే మనకి జీడీకి రిటర్న్ అయిపోతే సరిపోదు కదా, ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా కావాలి కదా. సో ఆ ఫిజికల్ ఎక్సర్సైజ్ కూడా ఉండాలి. కాబట్టి మీరు ఏం చేయాలంటే 5 to 6 ఎవ్రీ డే రన్నింగ్ ప్రాక్టీస్ అనేది ఉండాలి. దానివల్ల ఏంటంటే మనకు రన్నింగ్ ప్రాక్టీస్తో పాటు మన మెంటల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. సో అది ఎప్పుడు కూడా వదిలేయకండి, అంటే దానివల్ల మీకు 1 hour వేస్ట్ అవుతుందని మాత్రం ఆలోచించకండి. సో ముందు రన్నింగ్ ప్రాక్టీస్ కూడా కావాలి. సో 5 to 6 రన్నింగ్ చేయాలి. 6 to 7 బ్రేక్ఫాస్ట్ టైం అంటే ఆ టైంలో మీరు రిలాక్స్ అవ్వచ్చు. మరలా 7 to 8 ప్రతిరోజు న్యూస్ పేపర్ రీడింగ్ అలవాటు చేసుకోండి. న్యూస్ పేపర్ చదవండి, మొత్తం పేపర్ అంతా చదివితే ఏం జరుగుతుంది. అలాగే మీరు ఇంగ్లీష్ పేపర్ కానీ ఫాలో అయితే ఎడిటోరియల్స్ ఇంగ్లీష్ కోసం మాట, పర్టికులర్గా ఇంగ్లీష్ మనకి హెల్ప్ అవ్వాలంటే ఎడిటోరియల్స్ చదవాలి. న్యూస్ హెడ్లైన్స్ అన్నీ చదువుతూ ఏదైనా ఇంపార్టెంట్ న్యూస్ ఉంటే న్యూస్ అంతా కవర్ చేయండి. అలాగే ఎడిటోరియల్స్ కూడా చదవండి. ఎడిటోరియల్ చదవడం వల్ల ఏమవుతుంది, మీకు ఇంగ్లీష్ మీద కూడా కమాండ్ పెరుగుతుంది. సో 6 to ఇక్కడ మనకి 7 to 8 ఏదైతే ఉందో అది న్యూస్ రీడింగ్ మాట. కంప్లీట్గా మీరు న్యూస్ పేపర్ కానీ ఏవైనా మీకు దానికి సంబంధించింది సో అది చూడవలసి ఉంటుంది. 8 to 10 అర్థమెటిక్, ఎందుకంటే మనకి అర్థమెటిక్ రీజనింగ్ చాలా ఇంపార్టెంట్. అవి 100% రాసేలాగా ఉండాలి మనం. అవి 100% రాస్తేనే మనం 160కి 140+ స్కోర్ తెచ్చుకోగలం. 140+ తెస్తే మీకు ఏ జాబ్ కావాలంటే ఆ జాబ్ వస్తుందండి. సో అందుకని అర్థమెటిక్ మీద ఫోకస్ చేయండి. ఏవైతే టాపిక్స్ ఉన్నాయో అవి ఎలా ఫోకస్ చేయాలో డే టు డే నేను నెక్స్ట్ కమింగ్ దాంట్లో చెప్తాను మీకు. సో అర్థమెటిక్ అనేది బాగా ఫోకస్ చేయండి. సో 8 to 10 మధ్యలో, 10 to 10:30 మరలా ఒక స్మాల్ బ్రేక్. ఎందుకంటే మనం కంటిన్యూగా ఎలాంటి వాళ్ళైనా రెగ్యులర్గా కంటిన్యూగా చదవలేరు కదండి. సో 10 to 10:30 ఒక స్మాల్ బ్రేక్ తీసుకోండి. మరలా 10:30 to 11:30 రీజనింగ్, ఎందుకంటే రీజనింగ్ చాలా ఈజీ సబ్జెక్టు, మీరు 100% స్కోర్ చేసేలా ప్లాన్ చేసుకోవాలి. సో 10:30 to 11:30 ఏంటంటే రీజనింగ్ మీద వర్క్ చేయండి. నెక్స్ట్ 11:30 to 12:30 ఇంగ్లీష్, ఎందుకంటే మనకి ఇక్కడ ఇంగ్లీష్ కూడా ఈజీగానే ఇస్తారండి, అంత కష్టంగా ఎవరు. ఇంగ్లీష్ మీద మీరు ప్రాపర్ వర్క్ చేస్తే మంచి స్కోర్ వస్తుందండి. సో 11:30 to 12:30 ఎవ్రీడే ఇంగ్లీష్ చదవాలి. 12:30 to 2 కంప్లీట్ బ్రేక్ మాట, లంచ్ బ్రేక్. సో తినేసి కొంతసేపు రిలాక్స్ అవ్వండి. 12:30 to 2 అంటే 1.5 hour బ్రేక్ ఉంది, అంటే మనం బ్రెయిన్కి కూడా కొంత టైం రిలాక్సేషన్ ఇవ్వాలి. నెక్స్ట్ 2 to 3 ఇది చాలా హాట్ టైమింగ్. ఈ టైమింగ్లోనే మనం ఏం చేయాలంటే టెస్ట్లు అయ్యి రాయాలి. అయితే ఇక్కడ మాక్ టెస్ట్ అని పెట్టాను కదా, ఇప్పుడు ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు ఉంటారండి, చాలామంది ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యి ఉంటారు కదా, వాళ్ళకి ఆల్రెడీ సబ్జెక్ట్ మీద కమాండ్ ఉంటుంది. కాబట్టి మీరు ఆల్రెడీ ప్రిపేర్ అయిన వాళ్ళు అయితే మాక్ టెస్టే రాయండి. మాక్ టెస్ట్ రాసి నెక్స్ట్ 1 hour దాన్ని ప్రాక్టీస్ చేయండి.
కానీ కొత్తగా ఇదే స్టార్టింగ్ డే, ఈ రోజు నుంచే మీరు చదవడం స్టార్ట్ చేశారనుకోండి, మీరు టెస్టులు రాయొద్దు. ఎందుకంటే ఫ్రెష్గా స్టార్ట్ అయినప్పటికీ ఏ ఐడియా ఉండదండి. కాబట్టి ముందు టెస్టులు రాయకుండా ఈ 2 to 4 టైమింగ్ కూడా మీరు సబ్జెక్ట్ నేర్చుకోవడానికే యూస్ చేయండి. మీకు ఏ సబ్జెక్ట్ వీక్గా ఉంటే దాని మీద స్పెండ్ చేయండి ఆ టైంని. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ 4 to 4:30 మళ్ళీ ఒక స్మాల్ టీ బ్రేక్ మాట. నెక్స్ట్ 4:30 to 6:30 జనరల్ నాలెడ్జ్ మీద వర్క్ చేయాలి. అంటే జీకే మీద, హిస్టరీ, జోగ్రఫీ, ఎకనామిక్స్, పాలిటీ, జనరల్ సైన్స్, ఎన్విరాన్మెంట్ స్టడీస్, వీటి మీద మీరు వర్క్ చేయాలి 4:30 to 6:30. అలాగే నెక్స్ట్ 6:30 to 7:30 మళ్ళీ ఎండింగ్ మ్యాథ్స్ టాపిక్స్ కొన్ని ఉంటాయండి. పర్టికులర్గా మెనిజరేషన్ అని ఇలాంటి టాపిక్స్కి వచ్చినప్పటికీ చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు కదా. ఆ టాపిక్ పర్టికులర్గా మ్యాథ్స్ అంటే ప్యూర్ మ్యాథ్స్ లాగా ఉంటాయండి టాపిక్స్. మెనిజరేషన్, నెంబర్ సిస్టమ్, ఇలాంటి వాటి మీద వర్క్ చేయాలి. ఓన్లీ మ్యాథ్స్ టాపిక్స్. అంటే ఆ టైమింగ్ మ్యాథ్స్ టాపిక్స్కి మీరు ప్రయారిటీ ఇచ్చారనుకోండి, బెటర్ మాట. సో తర్వాత 7:30 తర్వాత మీరు 9 కల్లా డీప్ స్లీప్లోకి వెళ్ళిపోవాలి. అంటే డిన్నర్ అయిపోయి 9 కల్లా డీప్ స్లీప్లోకి వెళ్ళాలంటే మీరు 8:30 తర్వాత ఎటువంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ని యూజ్ చేయొద్దు. మొబైల్ ఫోన్ పట్టుకోవద్దు, టీవీ చూడొద్దు. అప్పుడే మీకు మంచి నిద్ర పడుతుంది. ఆ వాటిని పట్టుకొని చూస్తే ఆ లైటింగ్కి వచ్చిన నిద్ర కూడా పోద్దండి. కాబట్టి పొరపాటును కూడా మొబైల్ ఫోన్ పక్కన పెట్టుకొని పడుకోవాలని మాత్రం అనుకోవద్దు. సో మీరు 8:30కే ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అన్ని పక్కన పెట్టి మీరు జస్ట్ రిలాక్స్ అవ్వండి. 8:30 to 9 మీకు ఒకవేళ నిద్ర పట్టట్లేదు అనుకోండి, ఏదైనా బుక్స్ చదవండి. మంచి మోటివేషనల్ బుక్స్ ఉంటాయి కదా, అలాంటివి చదవండి. సో నిద్ర పడుతుంది. సో 9కి పడుకొని ఎగ్జాక్ట్గా 4:30కి లెగిసిపోవాలి. అది మన టార్గెట్. ఇది ఎవ్రీ డే మీరు ఫాలో అవ్వాల్సిన టైం టేబుల్. సో ఈ టైం టేబుల్ ప్రకారమే మీరు ప్రతిరోజు వర్క్ చేయాలి. అయితే డే టు డే ఏం వర్క్ చేయాలి మనం? సో ఫస్ట్ డే 1. సో డే 1 కాడి నుంచి 40th డే వరకు మీకు ఏం చేయాలో మొత్తం డీటెయిల్గా నేను ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో ఫస్ట్ డే 1కి వచ్చేటప్పటికి మ్యాథ్స్, స్పీడ్ మ్యాథ్స్. స్పీడ్ మ్యాథ్స్ అంటే ఏం చేస్తాం? మల్టిప్లికేషన్స్, స్క్వేర్లు, క్యూబ్లు, స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, టేబుల్స్, ఇలాంటి మాట. సో సింపుల్ మ్యాథ్స్ ఏదైతే ఉంటుందో, ఈజీ ట్రిక్స్ అయ్యి ఉంటాయి కదా, అటువంటి మ్యాథ్స్ మాట, కాలిక్యులేషన్ మ్యాథ్స్, దాన్నే స్పీడ్ మ్యాథ్స్ అంటారు. సో డే 1 రోజు మీరు మ్యాథ్స్ టాపిక్ ఏదైతే ఉందో అది అర్థమెటిక్ మ్యాథ్స్ అని పెట్టుకున్నాం కదా, ఆ టైం పీరియడ్లో మీరు దీని మీద వర్క్ చేయాలి. సో మీరు ఏంటంటే వీటి మీద ఎక్కువ క్వశ్చన్స్ సాల్వ్ చేయండి. కనీసం మీరు మల్టిప్లికేషన్స్ ఉన్నాయనుకోండి, 100-200 మల్టిప్లికేషన్స్, అలాగే స్క్వేర్స్ 100-200, అలాగే అంటే రిపీటెడ్గా మాట, స్క్వేర్స్, క్యూబ్స్, ఓకే. టేబుల్స్ బట్టి కొట్టియండి. 20 టేబుల్స్ బాగా చదవండి, స్క్వేర్లు 30 చదవండి, క్యూబులు 20 చదవండి. సో అదంతా కూడా స్పీడ్ మ్యాథ్స్ కింద వస్తుందండి. సో ఆ స్పీడ్ మ్యాథ్స్ అలవాటు చేసుకోండి. అలాగే ఫండమెంటల్ ఆపరేషన్స్, ఎడిషన్, సబ్ట్రాక్షన్, డివిజన్, మల్టిప్లికేషన్ ఖచ్చితంగా రావాలి. ఇవన్నీ డే 1 రోజు మనకి కంప్లీట్ అయిపోవాలి. రీజనింగ్ వచ్చేటప్పటికి నెంబర్ సిరీస్ అనేది ఎనాలజీ అనేది ఉంటుంది కదండి. వీటి మీద మీరు టాపిక్స్కి వచ్చేటప్పటికి రీజనింగ్ అవ్వచ్చు, మ్యాథ్స్ అవ్వచ్చు. అంటే మనకి తక్కువ టైం పీరియడ్ ఉంది కాబట్టి ఒక్కొక్క టాపిక్ మీద 150 to 250 క్వశ్చన్స్ మీ రేంజ్ బట్టి. మీరు ఎక్కువ చేయలేకపోయినా పర్లేదండి, మినిమం 150. ఒకవేళ టైం ఉందనుకోండి మ్యాక్సిమం 250 వరకు కూడా రీచ్ అవ్వడానికి ట్రై చేయండి. ఒక డేలో 150 to 250 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. సో ఆ రీజనింగ్లో నెంబర్ సిరీస్ అండ్ నెంబర్ ఎనాలజీ అనేది మనకి చాలా ఇంపార్టెంట్ టాపిక్. సో 150 to 250 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి ఈ టాపిక్ మీద. ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి గ్రామర్ ఉంటుంది, అలాగే మనకి వొకాబులరీ బేస్డ్ ఉంటాయి, కాంప్రహెన్షన్స్ ఉంటాయి, ఇలా డిఫరెంట్ ఉంటాయి కదా. అయితే గ్రామర్ పార్ట్ కూడా ఇక్కడ కీ రోల్ ప్లే చేస్తుంది. కాకపోతే మీకు గ్రామర్ అనేది ఏది అంత డిఫికల్ట్గా ఇవ్వరండి. సో బేసిక్గా అసలు నౌన్ అంటే ఏమంటారు, ప్రొనౌన్ అంటే ఏమంటారు, వెర్బ్ అంటే ఏంటి, జస్ట్ బేసిక్స్. అంతేగాని మీరు డీప్గా నేర్చుకోవాల్సిన అవసరం లేదు. జస్ట్ బేసిక్స్, ఈ 4 టర్ముల గురించి ఆ ఒక్కరోజు. అంటే నేను ఇంగ్లీష్ రోజు ప్రతిరోజు మీకు టైం టేబుల్ ఇచ్చాను కదా, ఏ టైంలో ఏం చదవాలో, ఈ 4 మీద మాత్రమే వర్క్ చేయండి చాలు. సో ఫస్ట్ డే 1 నౌను, ప్రొనౌన్, వెర్బ్, యాడ్వర్బ్ మీద. నెక్స్ట్ జనరల్ స్టడీస్కి వచ్చేటప్పటికి స్టాక్ జీకే అంటే ఏంటి? ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్స్, తర్వాత ఒక స్టేట్ ఉంటుంది, ఆ స్టేట్లో మనకి ఏంటంటే నేషనల్ పార్క్స్ ఏంటి, ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటి. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్కి వచ్చామనుకోండి, ఏవి ఇంపార్టెంట్ ప్లేసెస్, అలాగే గుజరాత్లో ఏవి ఇంపార్టెంట్ ప్లేస్, అలాగే బయో రిజర్వ్ పార్క్స్ ఉంటాయి, అలాగే అవార్డ్స్ ఉంటాయి, ఇటువంటివన్నీ మాట. ఇవన్నీ కూడా స్టాక్ జీకే కింద వస్తాయి. ఎక్కువగా స్టాక్ జీకే క్వశ్చన్లు అడుగుతారు కదండి. అలాగే మనకి ఇండియన్ ఫ్లాగ్ని ఎవరు తయారు చేశారు, ఓకే, వందే మాత్రం ఎవరు రాశారు, జనగణమన ఎవరు రాశారు, ఇవన్నీ కూడా స్టాక్ జీకే కింద వస్తాయి మాట. ఇటువంటివి మాట స్టాక్ జీకే. సో డే 1 రోజు మీరు జీకే అంటే స్టాక్ జీకే మీద వర్క్ చేయాలి. స్టాక్ జీకే మీద ఉన్న కాన్సెప్ట్స్ మీద మీరు వర్క్ చేయాలన్నమాట. ఓకే. నెక్స్ట్ డే 2కి వెళ్దామండి. డే 2లో ఏం చేయాలంటే మీరు మ్యాథ్స్లోకి వచ్చేటప్పటికి ఫ్రాక్షన్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్, ఇవి చాలా ఇంపార్టెంట్ అండి. వీటి నుంచి మనకి ఈ ఫ్రాక్షన్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్ ఉన్నాయి కదా, అరౌండ్ మనకి ఎన్ని మార్క్స్ అడుగుతున్నారంటే 2 to 3 మార్క్స్ వస్తుందండి ఈ పర్టికులర్ టాపిక్. అంటే ఆ టాపిక్ ఇంపార్టెన్స్ ఉంది కదా. ఫ్రాక్షన్స్లో చాలా మందికి యాడ్ చేయడం ఇవన్నీ ఉంటాయి కదండి. వీటి మీద ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ అనే టాపిక్ మీద 2 to 3 మార్క్స్ వస్తుంది. కాబట్టి ఈ టాపిక్ నుంచి
150 to 200 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసేయాలి. మీరు ఇదే గుర్తుపెట్టుకోండి, 150 to 250 క్వశ్చన్స్ అనేది రేంజ్. ఆ రేంజ్లో మీరు పర్ డేలో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చెయ్యాలి. మీరు వచ్చేసినని మూసేయకండి. ఎప్పుడు కూడా జస్ట్ నాకు ఆ టాపిక్ తెలుసు చేస్తేనే స్పీడ్ వస్తుంది, అలవాటు అవుతుంది, మీరు ఎక్కువ క్వశ్చన్లు బాగా రాయగలుగుతారు. సో ఫ్రాక్షన్స్ అండ్ డెసిమల్స్ మీద మీకు స్కోర్ ఎక్కువగానే అడిగే పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ టాపిక్ మీద వర్క్ చేయండి. రీజనింగ్ వచ్చేటప్పటికి లెటర్ సిరీస్ అండ్ అనాలజీ, దాని మీద 150 to 250 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇక ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి ఏ టాపిక్స్ మీద వర్క్ చేయాలి డే 2లో? యాడ్జెక్టివ్, ప్రిపోజిషన్. ఇక్కడ ఈ ప్రిపోజిషన్ అనే టాపిక్ ఏదైతే ఉందో అది చాలా ఇంపార్టెంట్ టాపిక్ అండి ఇంగ్లీష్లో. దీని మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి దీన్ని కొంచెం స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేయండి. అలాగే ఈ టాపిక్ కూడా స్పెషల్గా కాన్సన్ట్రేట్ చేయాలి, ఎందుకంటే ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్లు అవి. సో దీన్ని ఎక్కువ మీరు కాన్సన్ట్రేట్ చేస్తే దాని మీద గ్యారంటీగా మీరు ఈజీగా క్వశ్చన్స్ రాయగలుగుతారు. దీన్ని కొంచెం బాగా నేర్చుకోండి. ఇవి జస్ట్ బేసికల్గా నేర్చుకుంటే చాలు, కంజంక్షన్ కానీ, ఇంటర్జెక్షన్ కానీ, అడ్జెక్టివ్ కానీ. కానీ ప్రిపోజిషన్కి వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది. సో దీన్ని బాగా నేర్చుకోవాలి. నెక్స్ట్ జీకేకి వచ్చేటప్పటికి సేమ్ స్టాక్ జీకే, ఎందుకంటే నేను ఫస్ట్ స్టాక్ జీకేని కంప్లీట్ చేస్తున్నాను. సో అలా ఒక 1 by 1 మాట మన టాపిక్స్. ఇది డే 2లో కూడా జీకే అనేది స్టాక్ జీకే మీదే వర్క్ చేయాలి. నెక్స్ట్ డే 3కి వచ్చామనుకోండి. డే 3లో మ్యాథ్స్, పర్సంటేజెస్ అండి. ఇది ఒకటి చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఎందుకని ఈ టాపిక్ని బేస్ చేస్తే చాలా టాపిక్లు ఉంటాయి కాబట్టి. పర్సంటేజెస్లో మీరు ముఖ్యంగా నేర్చుకోవాల్సింది కాలిక్యులేషన్స్. చాలా మందికి పర్సంటేజ్ కాలిక్యులేషన్స్ ప్రాపర్గా స్పీడ్గా చేయడం రాదు, కాబట్టి దాని మీద వర్క్ చేయాలి. సో కాలిక్యులేషన్ మీద ముందు వర్క్ చేసి అప్పుడు వర్డ్ ప్రాబ్లమ్స్ మీద వర్క్ చేయండి. కాలిక్యులేషన్ ఒక్కటే 100 క్వశ్చన్లు చేయండి, ఓన్లీ పర్సంటేజ్ కాలిక్యులేషన్స్, దాని మీదే 100 క్వశ్చన్స్. తర్వాత ఇంకోటి ఏంటి, వర్డ్ ప్రాబ్లమ్స్. వర్డ్ ప్రాబ్లమ్స్కి వచ్చేటప్పటికి 150 to 250. కొంచెం దీనివల్ల మీకు టైం పట్టొచ్చు. ఆల్రెడీ చేసిన వాళ్ళకి బాగానే ఉంటుందండి. చేయలేని వాళ్ళు మాత్రం చెప్పాను కదా, మాక్ టెస్ట్ టైం పీరియడ్ని కూడా మీరు ఏదో ఒక సబ్జెక్ట్కి ఏది సరిగ్గా చేయలేకపోతే దాని మీద యూస్ చేసుకోండి. ఓకే, సో ఆల్రెడీ ప్రిపేర్ అయినోడికి అది పెద్ద బర్డెన్ కాదు, చాలా సింపుల్గా చేసేస్తాడు. సో పర్సంటేజెస్ కాలిక్యులేషన్స్ సపరేట్గా 100 క్వశ్చన్స్ చేయాలి. వర్డ్ ప్రాబ్లమ్స్ 150 to 250 క్వశ్చన్స్ మధ్యలో చేయాలి. నెక్స్ట్ రీజనింగ్ వచ్చేటప్పటికి కోడింగ్, డీకోడింగ్. సో ఈ కోడింగ్, డీకోడింగ్ అంటే ఆల్మోస్ట్ అది లెటర్ ఎనాలజీ లాగే ఉంటుందండి. వీటిలో కూడా కొన్ని డిఫరెంట్ మోడల్స్ ఉంటాయి, అవి నేర్చుకుంటే వాటిని కూడా మనం బాగా ఆన్సర్ చేయొచ్చు. దీని నుంచి కూడా ఏం చేయాలి, 150 to ఈ రేంజ్ అయితే కంపల్సరీ అండి, 150 to 250 క్వశ్చన్స్ అనేది కోడింగ్, డీకోడింగ్ మీద వర్క్ చేయండి. నెక్స్ట్ టెన్సెస్. ఇది పర్టికులర్గా మనకి ఏంటంటే టెన్సెస్ అనేది ఎర్రర్ కరెక్షన్స్లో వాటిలో చాలా ఎక్కువ హెల్ప్ అవుతుంది అన్నమాట. సో టెన్సెస్ అనేది ఆల్మోస్ట్ ఇంగ్లీష్కి హాట్ లాంటిదే, కాబట్టి దాన్ని మీరు లైట్ తీసుకోవడానికి లేదు. ఇది కూడా మీరు బాగా నేర్చుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు జనరల్ సైన్స్కి వచ్చాం. జనరల్ సైన్స్ అంటే ఏంటి, బయలాజికల్ సైన్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. కాకపోతే మనకి పెద్ద సబ్జెక్ట్ అవసరం లేదండి, ఐఐటి లెవెల్లో సబ్జెక్ట్ అవసరం లేదు. డే టు డే లైఫ్లోని మనకి అప్లికేషన్స్ కొన్ని ఉంటాయండి. ఇప్పుడు చూడండి, ట్యూబ్ లైట్ వెలుగుతుంది, అందులోని ఏ గ్యాస్ వల్ల ఆ కలర్ వస్తుంది. సో ఇలాంటివి మాట బేసిక్ సైన్స్ క్వశ్చన్స్ అండి, అంతేగాని డీప్ సబ్జెక్ట్కి వెళ్ళిపోరు. లేదా ఒకటి ఇచ్చి, ఇప్పుడు సపోజ్ వెలాసిటీ ఉందనుకోండి, దానికి యూనిట్స్ ఏంటి, మాస్కి సిజిఎస్ యూనిట్స్ ఏంటి, ఎస్ఐ యూనిట్స్ ఏంటి, ఇలాంటి బేసిక్ క్వశ్చన్లు అడుగుతారు అన్నమాట. బయాలజీలో కూడా బ్లడ్ గ్రూప్స్ గురించి, ఇలాంటి వాటి గురించి అడుగుతారు. కాబట్టి మనకు జనరల్ సైన్స్కి వచ్చేటప్పటికి ఫిజికల్ సైన్స్, కెమిస్ట్రీ, బయాలజీలో కొన్ని స్టాండర్డ్ ఉంటాయండి, మరి పెద్ద డెప్త్ అయితే అవసరం లేదు. స్టాండర్డ్గా కొన్ని క్వశ్చన్స్ ఉంటాయి, వాటి మీద మీరు వర్క్ చేయాలి. జనరల్ సైన్స్తో పాటు మీరు ఇంకోటి పర్టికులర్గా ఫోకస్ చేయవలసింది ఏంటంటే ఎన్విరాన్మెంటల్ స్టడీస్. ఎందుకంటే ఇప్పుడు పొల్యూషన్కి సంబంధించి ఎక్కువ వెయిటేజ్ పెరిగింది మనకి, ఎందుకంటే దానివల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. కాబట్టి రీసెంట్గా అడుగుతున్న ఎగ్జామ్లో ఈ జనరల్ సైన్స్ ప్లేస్లో ఎక్కువగా ఎన్విరాన్మెంటల్ స్టడీస్ క్వశ్చన్స్ వచ్చేస్తున్నాయి. సో దాని మీద కూడా వర్క్ చేయండి. ఎన్విరాన్మెంట్ స్టడీస్ అంటే పొల్యూషన్ గురించి, వాటి గురించి, ఏ సిటీలో ఎక్కువ పొల్యూషన్ ఉంది, సో ఈ పొల్యూషన్ గల గ్యాసెస్ ఏంటి, ఇలాంటివి ఎక్కువ వస్తున్నాయన్నమాట. అందుకని జనరల్ సైన్స్తో పాటు ఎన్విరాన్మెంట్ స్టడీస్ కూడా ఇంపార్టెన్స్ ఇస్తూ మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది జీకే ఇక్కడ. నెక్స్ట్ మనం డే 4కి వచ్చేటప్పటికి మ్యాథ్స్లో సింప్లిఫికేషన్స్. దీని నుంచి మనకి అరౌండ్ 2 to 3 క్వశ్చన్స్ వచ్చే పాసిబిలిటీ ఉంటుంది. సింప్లిఫికేషన్స్ అంటే ఏంటి, మొత్తం ఫండమెంటల్ ఆపరేషన్స్ అన్ని కలుపుతాడు, ఎక్స్పోనెంట్స్ కలుపుతారు. చూడండి, ఇక్కడ ఎక్స్పోనెంట్స్ గురించి ఎవరికైనా తెలియకపోతే ఎక్స్పోనెంట్స్ కాలిక్యులేషన్స్ రావాలంటే పవర్లు ఉంటాయి కదా, నెంబర్లు 2 cube, 3 square, 5 power of 6, 5 power of x, ఇలాగ ఎక్స్పోనెంట్స్ కాలిక్యులేషన్స్ ఉంటాయండి. ఎక్స్పోనెంట్స్ కాలిక్యులేషన్స్, పర్సెంటేజ్ కాలిక్యులేషన్స్, ఫండమెంటల్ ఆపరేషన్స్, స్క్వేర్లు, క్యూబ్లు అన్ని కలిపి క్వశ్చన్లు అడుగుతారు బాడ్మస్ రూల్లోని. సో అవి సింప్లిఫికేషన్స్ అనేవి మీరు కనీసం 200 నుంచి 300 క్వశ్చన్లు ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ మాత్రం 200 to 300, ఎందుకంటే సింప్లిఫికేషన్స్ నేర్చుకోవడమే కష్టమైతే మొత్తం మ్యాథ్సే కష్టమైపోద్దండి. కాబట్టి 200 to 300 క్వశ్చన్స్ సింప్లిఫికేషన్స్ మీద మీరు వర్క్ చేయవలసి ఉంటుంది మ్యాథమెటిక్స్లో. ఇంకా రీజనింగ్ వచ్చేటప్పటికి క్లాసిఫికేషన్ అంటే ఏంటి, ఆడ్ మ్యాన్ అవుట్. ఇవి 150 to 250 ఆడ్ మ్యాన్ అవుట్ క్వశ్చన్స్. మీరు మీ దగ్గర ఉన్న మెటీరియల్స్ నుంచి 150 to 250 క్వశ్చన్స్ క్లాసిఫికేషన్స్ ప్రాక్టీస్ చేయండి. ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అండి. ఇది మనకి గ్రామర్ పార్ట్ మాట, అంటే ఎర్రర్ కరెక్షన్స్లోనే హెల్ప్ అవుతుంది.
కండిషనల్ సెంటెన్సెస్, ఇది ఎర్రర్ కరెక్షన్లోని హెల్ప్ అవుతుంది, జంబుల్డ్ సెంటెన్సెస్లో కూడా హెల్ప్ అవుతుందండి. కాబట్టి ఈ రెండు వాటి గురించి బేసిక్గా అసలు ఇఫ్ కండిషనల్ సెంటెన్సెస్ అంటే ఏంటి, సబ్జెక్ట్ వెర్బ్ అగ్రిమెంట్ అంటే ఏంటి, వాటికి సంబంధించిన బేసిక్ రూల్స్. ఎక్కువ వద్దండి, బేసిక్ రూల్స్ చాలు మనకి, డెప్త్గా మనం నేర్చేసుకోవాల్సి లేదు. బేసిక్ రూల్స్ వర్క్ చేయండి, వర్క్ చేసి వాటి మీద ఏమైనా ప్రాక్టీస్ పేపర్స్ ఉంటే ప్రాక్టీస్ చేయండి. నెక్స్ట్ జీకేకి వచ్చేటప్పటికి జనరల్ సైన్సే చేయాలి. ఓకే, జీకే మళ్ళీ సేమ్, జనరల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, ఎన్విరాన్మెంట్ స్టడీస్. నెక్స్ట్ డే 5కి వచ్చేటప్పటికి మ్యాథ్స్లో రేషియో ప్రపోర్షన్, ఇది అర్థమెటిక్ టాపిక్స్ అన్ని టాపిక్స్లోని వాడే టాపిక్ అండి, రేషియో అండ్ ప్రపోర్షన్. సో ఈజీ టాపికే ఉంటుంది. దీని నుంచి కూడా మీరు 150 to 250 మధ్యలోని నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. అలాగే ఆల్ఫా న్యూమరిక్ సిరీస్, ఇది 100 to 150 క్వశ్చన్స్ చేస్తే చాలండి, మరి అన్న ఎక్కువ అవసరం లేదు, ఎందుకంటే ఈజీ చాప్టర్ అన్నమాట. చూడండి సింబల్స్ మీద ఆపరేషన్స్ అయ్యి ఉంటాయి. సో ఆల్ఫా న్యూమరిక్స్ సిరీస్ అంటారు, లేదా సింబల్స్ అండ్ నొటేషన్స్ అంటారండి. ఈ టాపిక్ ఏదైతే ఉందో దాన్ని 100 to 150 టాపిక్ ఈజీగా ఉంటుంది. సో మనం అంత ఎక్కువ వర్క్ చేయవలసిన అవసరం ఉండదు. 100 to 150 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే చాలు. ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. సో ఈ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ అనేది కూడా మనకి ఎర్రర్ కరెక్షన్స్లోని వాటిలోని యూస్ చేస్తారు, సెంటెన్స్ రీఅరేంజ్మెంట్స్లో కూడా వాడతారు. నెక్స్ట్ ఆర్టికల్స్, ఇది ఇంగ్లీష్లో సెకండ్ ది బెస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ ప్రిపోజిషన్స్ తర్వాత, ఎందుకంటే దీని మీద చాలా బాగా ప్రాపర్గా వర్క్ చేయాలి, వాటి మీద క్వశ్చన్స్ గ్యారంటీగా అడుగుతారు. సో ఆర్టికల్స్ అనేవి బాగా నేర్చుకోవాలి. ఏ, యాన్, ది అని ఉంటాయి చూసారా, అవి ఎప్పుడు ఎలా వాడాలి ఏంటి అనేది ఇక్కడ నేర్పిస్తారు. సో ఆర్టికల్స్ అనేది బాగా చేయాలి. నెక్స్ట్ ఇంకా జీకేకి వచ్చేటికి ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టాపిక్ అండి. పాలిటీ ఎక్కువగా అడిగేది, పాలిటీ మీద, జాగ్రఫీ మీద ఎక్కువ అడుగుతారు మీకు ఎప్పుడు కూడా. సో పాలిటీ అనేది వీలున్నంత వరకు ది బెస్ట్గా ప్రిపేర్ అవ్వడానికే ట్రై చేయండి. సో పాలిటీ మీద స్పెండ్ చేయండి డే 5. నెక్స్ట్ డే 6కి వచ్చామనుకోండి, డే 6లో మ్యాథమెటిక్స్కి వచ్చేటప్పుడు ప్రాఫిట్ అండ్ లాస్. సో ఇక్కడ నేను ఏవైతే టాపిక్స్ మెన్షన్ చేస్తున్నానో ప్రతి టాపిక్ నుంచి క్వశ్చన్ కనిపిస్తుందండి. అయితే రీసెంట్ ఎగ్జామ్స్లో ఏం జరుగుతుంది అంటే, వాడు ఏంటంటే ఒక సెక్షన్లో ఒక టాపిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తే ఇంకొక సెక్షన్లో ఇంకొక షిఫ్ట్లో ఇంకొక టాపిక్ మీద ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తున్నాడు. సో అందువల్ల మీరు ఏంటంటే అన్ని టాపిక్స్కి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది. నేనేంటంటే ప్రీవియస్ ఇయర్ పేపర్స్ని బేస్ చేసుకుని కొన్ని టాపిక్ని ఎక్కువగా స్ట్రెస్ చేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ ప్రాఫిట్ అండ్ లాస్. మ్యాథ్స్లో ప్రాఫిట్ అండ్ లాస్ నుంచి 150 to 250 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. డైరెక్షన్స్ అండి రీజనింగ్లో, ఇది కూడా అంతేనండి. 150 to 250 మధ్యలో మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ఆ రెండు టాపిక్స్ మీద కమాండ్ వస్తుంది మీకు. జస్ట్ అండి టాపిక్ అంటే ఏంటి, వాటి మీద ఇన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, అదే మీ పని మాట. సో ఆ క్వశ్చన్స్ చేయడానికే మీరు టైం పెడుతున్నారు. ఆ క్వశ్చన్స్ అన్ని నేర్చుకున్నారనుకోండి, ఆటోమేటిక్గా ది బెస్ట్ వస్తుంది మీకు. నెక్స్ట్ వాయిస్ అండ్ స్పీచ్, ఇది అంటే ఖచ్చితంగా అడుగుతారు అని చెప్పలేము, కానీ ఇది ఎర్రర్ కరెక్షన్స్లో హెల్ప్ అవ్వచ్చు, లేదా డైరెక్ట్గా క్వశ్చన్స్ కూడా అడగచ్చు. నెగ్లెక్ట్ చేయడానికి లేదు. ఇది వాయిస్ అంటే యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఉంటుంది కదండి, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్ మాట. ఈ రెండింటి గురించి ఇంగ్లీష్ టాపిక్ మీద వర్క్ చేయాలి. నెక్స్ట్ టాపిక్ జీకేలో పాలిటీయే సేమ్. నేను ప్రతి టాపిక్కి కొన్ని డేస్ మెన్షన్ చేశానండి. జీకే అన్ని డేస్ ఆ టాపిక్కే చదవండి, అలా చదివితే మనకు ఆ టాపిక్ మీద కంప్లీట్గా ఒక నాలెడ్జ్ అంటూ వస్తుంది. అలాగే నెక్స్ట్ డే 7కి వచ్చామనుకోండి, మ్యాథమెటిక్స్లో డేటా ఇంటర్ప్రిటేషన్, ఇది డిఐ మాట. అయితే జనరల్గా జీడీకి వచ్చినప్పటికి డిఐ క్వశ్చన్స్ అడగొచ్చు, అడగకపోవచ్చు అండి. ప్రీవియస్గా కొన్ని ఎగ్జామ్స్లో అడిగారు, కొన్ని షిఫ్ట్లో అడగలేదు. సో డేటా ఇంటర్ప్రిటేషన్ మాట, ఒక ఇన్ఫర్మేషన్ లాగా ఇచ్చి దాని మీద క్వశ్చన్లు అడుగుతారు. దీనికి హెల్ప్ అయ్యేది పర్సంటేజెస్, రేషియో ప్రపోర్షన్. కాకపోతే దాని మీద కూడా మనం నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయడం మంచిది కదా. ఇక్కడ కూడా 150 to 250 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. అలాగే బ్లడ్ రిలేషన్స్, ఇది ఒకటి కొంచెం కన్ఫ్యూజింగ్ టాపిక్, ఖచ్చితంగా అడిగే టాపిక్ అండి. ఇది రీజనింగ్లో ఇంపార్టెంట్ టాపిక్కే. సో దీన్ని బాగా నేర్చుకోండి. సో 150 to 250 వరకు ఇది కూడా మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇంగ్లీష్కి వచ్చేటప్పుడు స్పాటింగ్ ఎర్రర్స్, అంటే ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న గ్రామర్ అంతటిని స్పాటింగ్ ఎర్రర్స్ అంటారు. అంటే ఎర్రర్స్ని ఐడెంటిఫై చేయడం, అది ముందు మనం నేర్చుకున్నాం కదా గ్రామర్, దాన్ని బేస్ చేసుకొని స్పాటింగ్ ఎర్రర్స్ ఉంటాయి. అలాగే సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ అంటే అది కూడా ఎర్రర్ టైప్ ఏనండి, అంటే ఇంకొంచెం బెటర్గా మనం సెంటెన్స్ని ప్రజెంట్ చేయాలి. సో ఈ స్పాటింగ్ ఎర్రర్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ కూడా ఇప్పుడు వరకు మనం నేర్చుకున్న గ్రామర్ మీద ఉంటుంది. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ ఏంటంటే మీరు 200 to 300 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలండి స్పాటింగ్ ఎర్రర్స్ మీద. ఓన్లీ ఎర్రర్స్ మీద సెంటెన్స్ ఇంప్రూవ్, అంటే ఇవి ఒక 150, ఇవి ఒక 150, లేదా ఇవి ఒక 100, ఇవి ఒక 100. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయాలి మీరు. ఇక్కడ నేర్చుకోవడానికి ఏముండదు, ఆల్రెడీ నేర్చుకొని వచ్చాం మనం గ్రామర్ అంతా. సో ముందు 6 daysలో మనం నేర్చుకునేది గ్రామర్, సో దాని మీద క్వశ్చన్స్ మాట. సో స్పాటింగ్ ఎర్రర్స్, సెంటెన్స్ ఇంప్రూవ్మెంట్ మీద 200 to 300 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఎక్కడ మిస్టేక్ చేస్తున్నాం, ఎందుకు ఆ ఎర్రర్ వస్తుంది, ఇలాంటివన్నీ మీరు క్లియర్గా మీరు వెరిఫై చేసుకోవాలి. నెక్స్ట్ ఏంటంటే జీకేకి వచ్చేటప్పటికంటే పాలిటీ మీదే వర్క్ చేయాలండి. నెక్స్ట్ డే 8కి వచ్చేటప్పటికి మ్యాథ్స్లో సింపుల్ అండ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ మీద మీరు క్వశ్చన్స్ అయితే ప్రాక్టీస్ చేయవలసి ఉంటుందండి. 150 to 250 రేంజ్లో నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. వీటి నుంచి ఇది ఇంపార్టెంట్, వన్ ఆఫ్ ద మేజర్ ఇంపార్టెంట్ టాపిక్కే. వాటి నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ అయితే అడుగుతారు, కానీ ఎన్ని అడుగుతారు మనం చెప్పలేం. ఒక్కొక్కసారి అదే టాపిక్ నుంచి 3 క్వశ్చన్స్ అడగవచ్చు, ఒక్కొక్కసారి అడగకపోవచ్చు, ఒక్కొక్కసారి ఒక క్వశ్చన్ అడగవచ్చు.
సో ఎన్ని అడుగుతారని మనం ఎగ్జాక్ట్గా ఎవరూ చెప్పలేం కదండి, మీరు కానీ నేను కానీ, ఎందుకంటే అది పేపర్ ఆటోమేటిక్గా ఆ టైంకి డిజైన్ అయ్యే దాని మీద ఆధారపడి ఉంటుంది. పజిల్స్ అండ్ అరేంజ్మెంట్స్. పజిల్స్ అరేంజ్మెంట్స్ అంటే సీటింగ్ అరేంజ్మెంట్, లీనియర్ సర్క్యులర్ అరేంజ్మెంట్స్. పజిల్స్ అంటే కొన్ని ఐక్యూ బేస్డ్ క్వశ్చన్స్. సో ఇవి కూడా మీరు 150 to 250 క్వశ్చన్స్, ఇవి ఇండివిజువల్ క్వశ్చన్స్ లాగా వస్తాయండి, ఈజీగానే ఉంటాయి మీకు ఇవి. సో 150 to 250 క్వశ్చన్స్ మీద ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ ఫిల్లింగ్ ద బ్లాంక్స్. ఆల్రెడీ ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అంటే ముందు మనం నేర్చుకున్న దాని మీదే ఉంటుందండి. ఇంకోటి వొకాబులరీ బేస్డ్ మీద ఉంటుంది. చూడండి, మీకు డైలీగా న్యూస్ పేపర్ చదవమన్నాను. న్యూస్ పేపర్ చదివేటప్పుడు మీరు ఏం చేయాలి, ఎడిటోరియల్ చదవాలి. చూడండి, ప్రతిరోజు షెడ్యూల్లో మీకు న్యూస్ పేపర్ టైమింగ్ ఇచ్చాను కదా, అక్కడ న్యూస్ పేపర్లో ఇన్ఫర్మేషన్తో పాటు మీరు ఎడిటోరియల్ చదువుతున్నప్పుడు కానీ ఆ ఇంగ్లీష్ పేపర్ చదువుతున్నప్పుడు కానీ మీకు తెలియని వర్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీనింగ్స్ అన్ని ఒక దగ్గర రాసుకొని వెళ్ళండి, దాన్ని రివిజన్ చేస్తూ ఉండండి. సో దానివల్ల ఏమవుతుందంటే ఇలాంటి ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అవి ఉన్నాయనుకోండి, మనకి క్వశ్చన్ అర్థం అవడం ఇంపార్టెంట్, అలాగే గ్రామర్ తెలియడం కూడా అంతే ఇంపార్టెంట్. సో ఫిల్లింగ్ ద బ్లాంక్స్కి వచ్చేటప్పటికి మీరు 200 to 300 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేయడమేనండి ఫిల్లింగ్ ద బ్లాంక్స్ అంటే. సో 200 to 300 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ జీకేకి వచ్చేటప్పటికి పాలిటీ అయిపోయింది కదా, ఇప్పుడు హిస్టరీలో మనకు 3 ఉంటాయి. మెడీవియల్ ఉంటుంది, ఏన్సెంట్ ఉంటుంది, మోడర్న్ ఉంటుంది. ఎక్కువగా మోడర్న్ హిస్టరీ మీద క్వశ్చన్స్ అడుగుతారు. మెడీవియల్, ఏన్సెంట్ కొంచెం తక్కువ అడుగుతారు. సో దానికి తక్కువ వెయిటేజ్ ఇవ్వండి, అలాగని చదవడం మానేకండి, ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ అన్ని చదవండి. మోడర్న్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి, మోడర్న్ హిస్టరీ మీద ఎక్కువ క్వశ్చన్స్ అడుగుతారు. సో మోడర్న్ హిస్టరీకి ఎక్కువ ప్రయారిటీ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ డే 9th వెళ్ళాం అనుకోండి. సో 9th డే ఏం చేయాలి, మ్యాథ్స్లో నెంబర్ సిస్టమ్ అని ఉంటుందండి. యూనిట్ డిజిట్ కాలిక్యులేషన్స్, ఫ్యాక్టర్స్ కట్టడము, రిమైండర్స్ కాలిక్యులేట్ చేయడము, అలాగే నెంబర్స్ మీద, ఇది మ్యాథ్స్ టాపిక్ మాట, నెంబర్ సిరీస్ కాదు ఇది. సో ఆ వాటి మీద కొన్ని క్వశ్చన్స్ ఉంటాయండి. సో ఆ క్వశ్చన్స్ని ఇక్కడ ప్రాక్టీస్ చేయవలసి ఉంటుంది. వీటి నుంచి క్వశ్చన్స్ అడుగుతారు, చాలామంది ఈ టాపిక్ని అవాయిడ్ చేస్తారండి, కానీ ఇంపార్టెంట్ టాపిక్ మాట. సో 150 to 250 క్వశ్చన్స్ నెంబర్ సిస్టమ్ మీద ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ డిడక్షన్స్ అంటారు, లేదా సిలాజియమ్స్ అంటారు, వెన్ డయాగ్రామ్స్ మాట. సో వెన్ డయాగ్రామ్స్కి సంబంధించిన రీజనింగ్ టాపిక్. వెన్ డయాగ్రామ్స్ గ్యారంటీగా అడుగుతారు రీజనింగ్లో. సో దాని మీద మీరు ఇక్కడ ఏంటంటే ఒక 200 to 300 క్వశ్చన్స్ చేయండి. ఎందుకంటే ఇది ఎక్కువ క్వశ్చన్స్ చేస్తే కానీ బాగా అలవాటు అవ్వదండి, కానీ బేసిక్గానే అడుగుతారు, ఇన్ డెప్త్ ఏమి అడగరు. 200 to 300 క్వశ్చన్స్ డిడక్షన్స్ మీద ప్రాక్టీస్ చేయాలి. క్లోజ్ ప్యాసేజ్, మళ్ళీ ఇది నేర్చుకోవడానికి ఏమి ఉండదండి, మనకి వొకాబులరీ బాగా తెలిసి ఉండాలి, కొన్ని గ్రామటికల్ పాయింట్స్ కొన్ని తెలిసి ఉండాలి. అంటే మరీ గ్రామర్ కూడా అంత ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వదు, మీకు అండర్స్టాండింగ్ స్కిల్ కానీ ఇంప్రూవ్ అవుతుంది అనుకోండి, ఇలాంటివి చాలా ఈజీ మాట. ఈ క్లోజ్ ప్యాసేజ్ మీద 200 to 300 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఇక్కడ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడమే, టాపిక్ నేర్చుకోవడానికి ఏముండదండి. క్లోజ్ ప్యాసేజ్ లాంటి క్వశ్చన్స్ తీసుకొని మీరు ప్రాక్టీస్ చేయాలి. 200 to 300 క్వశ్చన్స్ క్లోజ్ ప్యాసేజ్ మీద క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ హిస్టరీ మీద మీకు ఆల్రెడీ చెప్పాను కదండి, మెడీవియల్, మోడర్న్, ఏన్సెంట్. ఇందులో మోడర్న్ అనే దానికి ఎక్కువ వెయిటేజ్ ఉంటుంది. సో దాన్ని ఎక్కువగా వర్క్ చేస్తూ మిగతా రెండు కూడా బేసిక్గా ఇంపార్టెంట్ పాయింట్స్ని పిక్ చేసుకొని బాగా చదవండి. నెక్స్ట్ డే 10 అండి. డే 10లో ఏం చేయాలంటే ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. సో ఇది నెంబర్ సిస్టమ్కి కంటిన్యూషన్ టాపిక్. దీని మీద ఎల్సిఎం, హెచ్సిఎఫ్ కట్టడము రావాలి. చాలా టాపిక్స్లో ఎల్సిఎం కట్టడం అవసరం ఉంటుంది, హెచ్సిఎఫ్ కట్టడం అవసరం ఉంటుంది. ఆ టాపిక్ మీద మీరు బాగా వర్క్ చేయాలి. ఎల్సిఎం, హెచ్సిఎఫ్ టాపిక్ మీద మీరు కనీసం 150 to 250 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ క్లాక్స్ అండి. మెయిన్ క్లాక్స్ కాన్సెప్ట్ మీద ఎక్కువ క్వశ్చన్లు అడుగుతారు, కాబట్టి మనం ఇక్కడ ఏంటంటే 100 to 150 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే చాలు. ఒక్కొక్కసారి స్కిప్ అవుతూ ఉంటుందండి టాపిక్, అంటే ఖచ్చితంగా అడుగుతారని కూడా చెప్పలేము. కాబట్టి 100 to 150 క్వశ్చన్స్ అంటే రేంజ్ తగ్గించాను, ఎందుకంటే మనకి గ్యారంటీ లేదు కాబట్టి మినిమం ఆ టాపిక్ మీద ఐడియా ఉండాలి. 100 to 150 క్వశ్చన్స్ కానీ మనం చేసామనుకోండి గ్యారంటీగా మనకి తెలుస్తుంది అన్నమాట, దాని మీద అంటే ఒక ఐడియా వచ్చేస్తుంది. నెక్స్ట్ ఇంగ్లీష్కి వచ్చేటప్పటికి సెంటెన్స్ రీఅరేంజ్మెంట్స్ అంటారు, జంబుల్డ్ సెంటెన్సెస్. కొన్ని సెంటెన్సెస్ ఇచ్చి ఆర్డర్లో పెట్టమంటారండి, లేదా కొన్ని వర్డ్స్ ఇచ్చి ఆర్డర్లో పెట్టమంటారు. సో దీనికి ఏంటంటే వొకాబులరీ రావాలి, కొన్ని గ్రామర్ పాయింట్స్ మీద కొంచెం ఐడియా ఉండాలి. సో అలా ఐడియా ఉంటే ఈ సెంటెన్స్ రీఅరేంజ్మెంట్స్ అనేవి చేయొచ్చు. వీటికి కూడా ఏంటంటే టాపిక్ ప్రత్యేకించి నేర్చుకోవడానికి ఏముండదు, నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. సో 150 to 250 క్వశ్చన్స్ వరకు సెంటెన్స్ అరేంజ్మెంట్స్కి సంబంధించినవి ప్రాక్టీస్ చేయండి. అలా చేశారనుకోండి మీకు దాని మీద అంటూ ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ జీకేకి వచ్చేటప్పటికి హిస్టరీ మీద వర్క్ చేయాలి ఆ రోజు. సో డే 10లోనే. నెక్స్ట్ 11th డేకి వచ్చామనుకోండి. 11th డేలో ఏంటంటే మ్యాథ్స్కి వచ్చేటప్పటికి యావరేజెస్ అనేది ఈజీ టాపిక్కే. దీని మీద మనం 100 to 150 క్వశ్చన్స్ చేస్తే చాలండి, ఎక్కువ అవసరం లేదు. 100 to 150 క్వశ్చన్స్ యావరేజ్ అనే టాపిక్ మీద ప్రాక్టీస్ చేయండి. క్యాలెండర్స్, ఇది కూడా గ్యారంటీగా అడగొచ్చు, అడగకపోవచ్చు. ఈ టాపిక్ కూడా 100 to 150 రేంజ్లోనే నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. ఆ కాన్సెప్ట్ మీద మీరు నేర్చుకొని ఆ టాపిక్ మీద క్వశ్చన్స్ చేయండి. మీకు ఒకవేళ క్యాలెండర్స్ టాపిక్ అయితే మన ఛానల్లోని నేను స్పెషల్గా క్యాలెండర్స్ కంప్లీట్ వీడియో ఒకటి పెట్టానండి క్యాలెండర్స్ మీద. మీకు ఒకవేళ ఎవరికైనా డౌట్ ఉందనుకోండి ఆ వీడియో చూడండి, క్యాలెండర్స్ వీడియో. అంటే ఆ వీడియో అయితే నేను ఫుల్గా అప్లోడ్ చేశాను, ఆ వీడియో చూసి నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ చేసుకోండి. మీకు ఇంకొంచెం అంటే టాపిక్ డౌట్ ఉన్న వాళ్ళకి అది బాగా హెల్ప్ అవుతుందండి. క్యాలెండర్స్ నేను పెట్టిన వీడియో ఏదైతే ఉందో అది మీకు సెర్చ్ చేయండి, యూట్యూబ్లో తెలుస్తుంది.
నెక్స్ట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్. ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కనీసం ఇక్కడ ఇంగ్లీష్కి వచ్చేటప్పటికండి ఇవి 2 or 3 క్వశ్చన్స్ అడిగే పాసిబిలిటీ ఉంటుంది. ఇవి ఎక్కువ చదవాలి. వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేవి ఎక్కువ, అంటే ఒక కంప్లీట్ సెంటెన్స్ని సింగిల్ వర్డ్లో రిప్రజెంట్ చేస్తారు కదా, ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అనేవి ఎక్కువ బై హార్ట్ చేయాలి, రిపీటెడ్గా చదవాలి. సో ఎక్కువ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ మీకు ఎంత పాసిబిలిటీ అంత పాసిబిలిటీ అండి. 400 to 500 ఇంపార్టెంట్ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అన్నీ చదవండి. రిపీటెడ్వి ఆల్రెడీ ప్రీవియస్ ఎగ్జామ్లో వచ్చిన అవ్వచ్చు, ఏమైనా అవ్వచ్చు. 400 to 500 వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్ బట్టి కొట్టియాలి, అంటే రిపీటెడ్గా చదవాలి. చదివితేనే అలవాటు అవుతాయి. మరి ఇప్పుడు సడన్గా అంటే మనం ఏం చేయలేం కదా, సో చదవాలి. ఇక జీకేకి వచ్చేటప్పుడు జాగ్రఫీ చెప్పాను కదా, పాలిటీ ఒకటి, జాగ్రఫీ ఒకటి, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్స్. సో పాలిటీ తర్వాత మనం జీకేలో ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాల్సింది జాగ్రఫీకి. సో జాగ్రఫీ కూడా చాలా జాగ్రత్తగా రివర్స్ మీద అడుగుతున్నారా, మౌంటైన్స్ గురించి అడుగుతున్నారా, నెక్స్ట్ మన బార్డర్స్ గురించి అడుగుతున్నారా, దేని గురించి అడుగుతున్నారు. సో ఎక్కువ క్వశ్చన్స్ వేటి మీద వస్తున్నాయి. సో ప్రతి దాని మీద ఫోకస్ చేయండి జాగ్రఫీలో. సో జాగ్రఫీ నుంచి క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి, పాలిటీ నుంచి కూడా వస్తాయి. సో ఆ 2 జీకే టాపిక్స్ని అసలు మీరు వదిలేయకండి అసలు. నెక్స్ట్ డే 12 అండి. డే 12లో మ్యాథ్స్ టైమ్ అండ్ వర్క్. టైమ్ అండ్ వర్క్ మీద ఎక్కువ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయకపోతే అది రాదండి. సో 150 to 250 వరకు టైమ్ అండ్ వర్క్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి. యూనిటరీ మెథడ్ అని ఉంటుంది, అది కూడా ఇందులోనే యాడ్ అవుతుందండి. యూనిటరీ మెథడ్ మీద క్వశ్చన్లు కూడా టైమ్ అండ్ వర్క్ సంబంధించినవే. సో 150 to 250 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయండి. గ్యారెంటీగా మనకి క్వశ్చన్స్ అడిగే టాపిక్ ఇది స్కిప్ చేయరు కాబట్టి వాటి మీద చేయాలి. క్యూబ్స్ అండ్ డైస్ ఈజియెస్ట్ రీజనింగ్ టాపిక్ అండి. పొరపాటును కూడా ఈ టాపిక్ నేర్చుకోకుండా ఎగ్జామ్కి వెళ్ళకండి. వచ్చిందంటే కన్ఫామ్గా మనం క్వశ్చన్స్ రాసివచ్చు, దిక్కు కూడా చేయొచ్చో లేదండి. 100 నుంచి 150 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే ప్రతి క్వశ్చన్కి మీరు ఆన్సర్ పెట్టగలరు. క్యూబ్స్ అండ్ డైస్ అంత ఈజియెస్ట్ టాపిక్ మాట. గ్యారంటీగా క్వశ్చన్ అడుగుతారు, మనం ఆన్సర్ పెట్టవచ్చు. నెక్స్ట్ ఇడియమ్స్ అండ్ ప్రైజెస్. సో ఇడియమ్స్ అండ్ ప్రైజెస్ కూడా కొంచెం మనం చదవలసినవే. సామెతల్లాగా అంటారు కదా, ఎగ్జాక్ట్గా సామెతలు కాదు, అలాంటిది మాట. సో ఇది కూడా మనం ఇడియమ్స్ అండ్ ప్రైజెస్ మీద కూడా ఎక్కువ ఇడియమ్స్ అండ్ ప్రైజెస్ చదవాలి. అంటే ఏంటి, ఒక 300 to 400 ఇడియమ్స్ అండ్ ప్రైజెస్ మీద మీరు వర్క్ చేయాలి. అలా వర్క్ చేస్తేనే మీరు వాడు అడిగే క్వశ్చన్ మీరు ఆన్సర్ చేయగలుగుతారు. నెక్స్ట్ మన జీకేకి వచ్చేటప్పటికి జాగ్రఫీ టాపిక్ మీద వర్క్ చేస్తామండి. నెక్స్ట్ వన్ ఏంటంటే డే 13. డే 13లో మ్యాథ్స్ మెనిజరేషన్. ఇది ఒక్కటండి, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. మెనిజరేషన్ అయితే 200 to 300 క్వశ్చన్స్ చెయ్యాలి. ఇక్కడ ఏమి నేర్చుకోవాలి, ఏరియాస్, తర్వాత పెరిమీటర్స్. ఏరియాస్ అండ్ పెరిమీటర్స్ అనేటప్పటికి మనకి పర్టికులర్గా ఏమొస్తాయి అంటే స్క్వేరు, రెక్టాంగిల్, సర్కిల్. స్క్వేరు, రెక్టాంగిల్, సర్కిల్ మీద వర్క్ చేయాలి. అలాగే నెక్స్ట్ ఏంటంటే వాల్యూమ్స్. వాల్యూమ్స్కి వచ్చేటప్పటికి ఏమొస్తుంది అంటే సాలిడ్ మెనిజరేషన్ అంటారు దాన్ని. క్యూబు, క్యూబాయిడ్, కోన్, సిలిండర్, స్పియర్, హెమిస్పియర్, వాటి మీద వర్క్ చేయవలసి ఉంటుంది. వీటితో పాటు బేసిక్ ప్లేన్ జామెట్రీ అంటే ఏంటి, సమ్ ఆఫ్ ద 3 యాంగిల్స్ ఇన్ ఏ ట్రయాంగిల్, సమ్ ఆఫ్ ద 4 యాంగిల్స్ ఇన్ ఏ క్వాడ్రిలేటరల్, బేసిక్ ప్రాపర్టీస్ కొన్ని ఉంటాయండి మనకి ప్లేన్ జామెట్రీవి, అవి కూడా కలిపి చేయవలసి ఉంటుంది. సో మెనిజరేషన్ నుంచి మీకు ఎలా లేదన్నా 3 or 4 క్వశ్చన్స్ అడిగే ఛాన్స్ ఉంటుందండి. కొంచెం ఎక్కువ వెయిటేజ్ ఉన్న చాప్టర్ మాట ఇది. సో దీన్ని మీరు లైట్ తీసుకోకుండా, కానీ కష్టంగా అడగరండి, బేసిక్గానే అడుగుతారు. 3 to 4 క్వశ్చన్స్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఈ టాపిక్ని లైట్ కాకుండా కొంచెం సీరియస్గానే ప్రిపేర్ అవ్వండి. ఓకే, ఇది మీకు మంచి హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ మిర్రర్ అండ్ వాటర్ ఇమేజెస్. అయితే ఈ మెనిజరేషన్కి సంబంధించి ఫార్ములాస్కి సంబంధించి నేను ఒక వీడియో పెట్టాను. 50 ఫార్ములాస్ అని ఉంటాయండి, అవి చూడండి, మీకు యూజ్ అవుతుంది. ఆ ఫార్ములాస్ చూసుకొని ప్రాబ్లమ్స్ చేసినా చాలు మీరు. సో 50 ఫార్ములాస్ అని ఒక వీడియో పెట్టాను, మీరు యూట్యూబ్లో సెర్చ్ చేస్తే మన దాంట్లో ఎస్ఎస్సి, సిజిఎల్ వాటిల్లోని లేదా విడిగా కానీ ఉంటుందంటే ఒకసారి చెక్ చేయండి. సో అది కానీ మీరు చూస్తే, లేదా నేను వీలున్నంత వరకు ఇక్కడ ఎండ్ కార్డ్స్లో పెడతాను, అక్కడ మీకు ఆ వీడియోని క్లిక్ చేసుకొని ఆ మెనిజరేషన్ చూసిన తర్వాత మీరు కానీ ప్రాబ్లమ్స్ చేస్తే మీకు ఖచ్చితంగా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ మిర్రర్ అండ్ వాటర్ ఇమేజెస్. ఇది కూడా ఈజియెస్ట్ టాపిక్ అండి. ఎక్కువ క్వశ్చన్స్ చేయవలసిన లేదంటే 100 to 150 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే చాలు. జస్ట్ అండి మిర్రర్ ఇమేజ్ అంటే ఏంటి, వాటర్ ఇమేజ్ అంటే ఎలా చూడాలి, ఒక 100 క్వశ్చన్ చేస్తే ఖచ్చితంగా క్వశ్చన్కి ఆన్సర్ పెట్టవచ్చు. ఎవరు తప్పు బెటర్ ఆ క్వశ్చన్లు. కాబట్టి రీజనింగ్లో అడిగేది, సో అడిగేది ఒకే ఒక క్వశ్చన్ అడుగుతారు, లేదా 2 అడుగుతారండి, అంతకంటే ఎక్కువ అడగరు. సో 100% చేయొచ్చు. నెక్స్ట్ యాంటోనియమ్స్ అండ్ సినానిమ్స్. ఏం చదవాలంటే ప్రీవియస్ ఎగ్జామ్లో అడిగినటువంటి ఇంపార్టెంట్ అండి. అయితే ఇంకా మీరు వొకాబులరీని బాగా స్ట్రెంథిన్ చేసుకోవాలంటే వర్డ్ పవర్ మేడ్ ఈజీ అని ఒక బుక్ ఉంటుందండి, నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను అది. సో వర్డ్ పవర్ మేడ్ ఈజీ అనే బుక్ తీసుకొని మీరు ఈ యాంటోనియమ్స్ అండ్ సినానియమ్స్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. మీ యొక్క వొకాబులరీని మీరు ఇంప్రూవ్ చేసుకోవచ్చు. ఈ ఎగ్జామ్కే కాదు, ఫర్దర్గా మీకు ఎప్పుడూ హెల్ప్ అయ్యేది అది. సో ఇవి యాంటోనియమ్స్ అండ్ సినానిమ్స్ ఎక్కువ చదవాలి. 300 to 400 వర్డ్స్ మీద మీరు వర్క్ చేయాలి, అప్పుడే అవి గుర్తుంటాయి. ఓకే, సో నెక్స్ట్ జాగ్రఫీ మీద కూడా, జాగ్రఫీ ఆల్రెడీ నేర్చుకున్నాం కదా, సో జాగ్రఫీ మీద కూడా మీరు వర్క్ చేయవలసి ఉంటుంది. నెక్స్ట్కి వచ్చేటప్పటికి ఏంటంటే డే 14th. సో డే 14thలో ఏం చేయాలంటే టైమ్ అండ్ డిస్టెన్స్ అండి. అయితే టైమ్ అండ్ డిస్టెన్స్లో మనకి కొన్ని కాన్సెప్ట్స్ ఉంటాయండి.
సో ఏంటుంటాయి టైమ్ అండ్ డిస్టెన్స్లో? ఒకటి స్పీడ్ ఫార్ములా మీద క్వశ్చన్స్ ఉంటాయండి, తర్వాత రేషియోస్ మీద క్వశ్చన్స్ ఉంటాయి, తర్వాత ట్రైన్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయండి, నెక్స్ట్ వన్ రిలేటివ్ స్పీడ్ మీద క్వశ్చన్లు ఉంటాయి. అంటే టైమ్ అండ్ డిస్టెన్స్ అంటే ఇవన్నీ వచ్చేస్తాయండి. అలాగే నెక్స్ట్ వన్ ఏంటంటే బోట్స్ అండ్ స్ట్రీమ్స్ అని ఉంటుందండి. సో ఈ బోట్స్ అండ్ స్ట్రీమ్స్కి సంబంధించిన వీడియో కూడా నేను ఇక్కడ పెడతాను, వీలుంటే ఈ వీడియోని కూడా వాచ్ చేయండి, బోట్స్ అండ్ స్ట్రీమ్స్కి సంబంధించింది. ఎందుకంటే ఆ వీడియో కూడా మనకి యూట్యూబ్లో ఉంది, మనం ఆల్రెడీ నేను చేసి పెట్టానండి. అలాగే సింపుల్ ఇంట్రెస్ట్ కూడా పెట్టాను, మీరు వీలుంటే అది కూడా చూసుకోవచ్చు. ఈ బోట్స్ అండ్ స్ట్రీమ్స్ వీడియో కానీ అక్కడ చూసి మీరు నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. అలాగే నెక్స్ట్ అండి రేసెస్, తర్వాత సర్క్యులర్ ట్రాక్స్ అండి. సో ఇవన్నీ కూడా టైమ్ అండ్ డిస్టెన్స్లో ఉన్న టాపిక్సే. మరి ఎక్కువ టాపిక్స్ ఉన్నాయి కాబట్టి 200 to 300 క్వశ్చన్స్ ఈ టాపిక్ మీద వర్క్ చేయాలి. గ్యారంటీగా టైమ్ అండ్ డిస్టెన్స్ నుంచి క్వశ్చన్స్ అడుగుతారు కాబట్టి 200 to 300 క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయాలి. నెక్స్ట్ ఆర్డర్ అండ్ ర్యాంకింగ్, ఇది రీజనింగ్ అనమాట. అంటే ర్యాంకింగ్, ఆర్డర్ మీద, ర్యాంకింగ్ మీద సో కొన్ని క్వశ్చన్స్ ఉంటాయండి. ఇవి మనం 100 to 150 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే చాలు. చేస్తే మీకు ఆటోమేటిక్గా టాపిక్ మీద ఇది వచ్చేస్తుంది. స్పెల్లింగ్స్, ఇవి కూడా 300 to 400 స్పెల్లింగ్స్ని చదవాలి. ఏ స్పెల్లింగ్ అంటే కన్ఫ్యూజింగ్గా ఎక్కువ అడుగుతారండి, ఈలు ఐలు ఎక్కువ ఉంటాయి చూసారా, అలాంటివి ఎక్కువ అడుగుతారు. సో స్పెల్లింగ్స్ ఏంటంటే 300 to 400 స్పెల్లింగ్స్ మీద వర్క్ చేయండి. అప్పుడు అవి ఈజీ స్కోర్ కదండి, అసలు కష్టపడలేంది. సో వర్క్ చేస్తే మీకు ఆటోమేటిక్గా ఏది కరెక్టో ఏది రాంగో తెలుస్తుంది. నెక్స్ట్ ఎకనామిక్స్, బేసిక్ వర్డ్స్ అండి, మరి డెప్త్ అవసరం లేదు. బేసిక్ ఎకనామిక్స్ నేర్చుకుంటే చాలు, వాడు ఎగ్జామ్లో అడిగే పాయింట్స్ అన్ని మీరు బాగా చేయగలుగుతారు. నెక్స్ట్ 15th డేకి వచ్చేటప్పటికి మ్యాథ్స్, మిక్సెస్ అండ్ ఎలిగేషన్స్. ఇది కొంచెం కాంప్లికేటెడ్ టాపికే, బట్ అడిగే పాసిబిలిటీ ఉంటుందండి. సో 150 to 200 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తే చాలు ఈ టాపిక్ మీద. మిస్లీనియస్, మరి మిస్లీనియస్ అంటే ఏంటి? ఇక్కడ మిస్లీనియస్కి వచ్చేటప్పటికి అంటే డిక్షనరీ ఆర్డర్ ఉంటుంది, డిక్షనరీ ఆర్డర్ అని ఉంటుందండి, వీటి మీద క్వశ్చన్స్ అడుగుతారు. ఎంబెడెడ్ ఫిగర్స్ అని ఉంటుందండి, వీటి మీద క్వశ్చన్స్ అడుగుతారు. అలాగే నెక్స్ట్ ఎంబెడెడ్ పేపర్ ఫోల్డింగ్ మీద క్వశ్చన్లు అడుగుతారు. ఇవన్నీ కూడా మిస్లీనియస్లో రాశానండి నేను. పేపర్ ఫోల్డింగ్ మీద అడుగుతారు, పేపర్ కటింగ్ మీద అడుగుతారు. నెక్స్ట్ కొన్ని నాన్ వెర్బల్ సిరీసెస్ ఉంటాయండి, నాన్ వెర్బల్ సిరీస్లు అడుగుతారు. ఇవన్నీ చిన్న చిన్నవే మాట, ఇవేం పెద్దగా మనం ఎక్కువ స్పెండ్ చేయవలసింది కాదండి. సో ఇలా మిస్లీనియస్ టాపిక్స్ కొన్ని, అలాగే మ్యాట్రిక్స్ మీద క్వశ్చన్లు అడగొచ్చు. సో ఇలాంటి క్వశ్చన్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద వర్క్ చేయండి. మిస్లీనియస్ అంటే నా ఉద్దేశంలో ఇలా చిన్న చిన్నవి, సింగిల్ క్వశ్చన్ లేదు, దానికి ఎక్కువ టైం అవసరం లేదు. ఆల్ఫాబెటికల్ ఆర్డర్ కానీ, ఎంబెడెడ్ ఫిగర్స్ కానీ, జస్ట్ ప్రతి టాపిక్ నుంచి ఒక 50 క్వశ్చన్స్ చొప్పున ప్రాక్టీస్ చేయండి చాలు. ఈజీ, అది త్వరగా అయిపోతాయండి. 50 క్వశ్చన్లకు పెద్ద టైం కూడా పట్టదు. ఓకే, 10 to 15 మినిట్స్లో 50 క్వశ్చన్స్ అయిపోతాయి. సో మిస్లీనియస్ ఒకటి. నెక్స్ట్ కాంప్రహెన్షన్ ప్రాక్టీస్ చేయాలి, ప్రెజెంట్దే చేయండి. అంటే ఏదైనా రీసెంట్ కాంప్రహెన్షన్స్ మీద వర్క్ చేయాలి. ఈ కాంప్రహెన్షన్స్ అనేవి 200 to 300 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయాలి, ఇంకా అంతకుమించి చేయలేదు. అంటే క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేసాం అనుకోండి, స్పీడ్ రీడింగ్ అది మనకు బాగా అలవాటు అవుతుంది. ఎలా చూడాలి ఏంటి కొన్ని బేసిక్స్ నేర్చుకొని 203. నెక్స్ట్ ఎకనామిక్స్, దీని మీద కూడా మనం వర్క్ చేయవలసి ఉంటుంది. అయితే ఈ 15 డేస్లో మీరు ఏం చేస్తారో తెలుసా? డే 1 నుంచి డే 15 వరకు ప్రతి టాపిక్ మీద మీరు కమాండ్ సంపాదించుకుంటారు. ఆల్రెడీ నేర్చుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు మాక్ టెస్ట్ రాయొచ్చు, నేర్చుకోలేని వాళ్ళు మీరు ఒకటే అండి, మీకు ఐడియా ఉంటే మాక్ టెస్ట్లు రాయండి, లేదా ఆ టైంను కూడా టాపిక్స్ నేర్చుకోవడానికే వాడండి. నెక్స్ట్ డే 16th నుంచి డే 40th వరకు మనం చేయవలసిన టైం టేబుల్ ఇంకా. సో 16th to 40th డే వరకు మన టైం టేబుల్ ఏ విధంగా ఉండాలి? సో ఈ 16th నుంచి 40th డే వరకు మన టైం టేబుల్ ఏంటంటే సేమ్ ఆల్మోస్ట్ మనం ముందు చెప్పినట్లే ఉంటుంది, కొంచెం చేంజెస్ ఉంటాయండి. 4:30 to 5 ఆ టైం చాలా మంచి టైమింగ్ అండి అది. ఆ టైంలో లెగడం అలవాటు చేసుకోండి, మీరు ఖచ్చితంగా సక్సెస్ సాధిస్తారు. ఓకే, 4:30 to 5 టైంలో మార్నింగ్ రొటీన్స్ అన్ని కంప్లీట్ చేయండి. 5 to 6 రన్నింగ్ మానేయొద్దు. మీకు రేపు ఎగ్జామ్ అయినా ముందు రోజు రన్నింగ్ చేయండి, తప్పేం కాదు. రన్నింగ్ చేయడం వల్ల మనకి హెల్త్ పరంగా మంచిది, మెంటల్ హెల్త్ పరంగా మంచిది. అలాగే మనకి ఫ్యూచర్లో ఫిజికల్ ఎక్సర్సైజ్ ఉంటుంది కదండి, ఫిజికల్ టెస్ట్ అక్కడ కూడా బాగా చేస్తాం. నెక్స్ట్ 6 to 7 అదే బ్రేక్ఫాస్ట్ అండి. 7 to 8 టైమింగ్లో న్యూస్ పేపర్ రీడింగ్ ఆపేయొద్దు, ఎందుకంటే ఆ కరెంట్ని ఇప్పుడు ఫాలో అవ్వడం మనకి మంచి హెల్ప్ అవుతుందండి. న్యూస్ పేపర్ రీడింగ్ 7 to 8 న్యూస్ పేపర్ రీడింగ్, ఎడిటోరియల్ చదవడం. నెక్స్ట్ 8 to 9 మాక్ టెస్ట్ రాయాలి. అంటే మనకి 16th నుంచి 40th డే మధ్యలో రోజుకి 2 టెస్ట్లు. సో అంటే ఏంటి, ఫస్ట్ 15 డేస్ అయిపోయింది కదండి, ఇంకా రిమైనింగ్ డేస్ ఏదైతే ఉందో, రిమైనింగ్ ఎన్ని డేస్ ఉంటుందండి మనకి? 15 డేస్ కాకుండా రిమైనింగ్ మనకి కంప్లీట్గా 25 డేస్. 25 డేస్ రోజుకి 2 టెస్టులు రాయాలి, ఒకటి కాదు 2, అంటే 50 టెస్టులు. మీరు 50 టెస్టులు రాసి నేర్చుకుంటే ఎవరి కోసం రాదు, బ్రహ్మాండంగా జాబ్ వస్తుంది. కాబట్టి మీరు మాక్ టెస్ట్ రాయాలన్నమాట. 8 to 9 ఒక మాక్ టెస్ట్ రాసి అది ప్రాక్టీస్ చేయాలి 9 to 10 మధ్యలో. 10 to 10:30 మళ్ళీ జస్ట్ ఒక స్మాల్ బ్రేక్. మరలా 10:30 to 11:30 ఇంగ్లీష్ మీరు ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నారో దాన్ని రివిజన్ చేయాలండి.
ఇంగ్లీష్ రివిజన్ చేయాలి. ఇప్పుడు వరకు మీరు ఆల్రెడీ నేర్చుకున్నవే చూడండి, కొత్తగా ఏది నేర్చుకోవద్దు. నేర్చుకున్నవే మీరు మళ్ళీ చూడండి, రివిజన్ చేయండి. 11:30 to 12:30 రీజనింగ్ రివిజన్ చేయాలి. 11:30 to 12:30 ఇక్కడ ఆర్ అంటే రీజనింగ్ అండి, రీజనింగ్ని రివిజన్ చేయండి. సో రీజనింగ్ రివిజన్ చేయాలి. మళ్ళీ 12:30 to 2 బ్రేక్, కామన్ బ్రేక్ అండి, లంచ్ బ్రేక్. 2 to 3 రెండో మాక్ టెస్ట్ రాయాలి. ఇది చాలా హాట్ టైమింగ్, 2 to 3 టైమింగ్. ఆ టైమింగ్లో ఎగ్జామ్ రాయడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే మనకి ఏ షిఫ్ట్ వస్తుందో చెప్పలేం కదండి ఎగ్జాక్ట్గా. సో ఆ షిఫ్ట్లో మనం ఎగ్జామ్ రాయాలి అంటే మనం అలవాటు చేసుకోవాలన్నమాట. ఇది హాట్ టైమింగ్, అందుకని ఆ టైమింగ్ నేను మాక్ టెస్ట్ పెడుతున్నాను. 2 to 3 టైమింగ్లో మళ్ళీ ఇంకో మాక్ టెస్ట్ రాస్తారు, అది ప్రాక్టీస్ చేస్తారు. నెక్స్ట్ 4 to 4:30 మళ్ళీ బ్రేక్ తీసుకుంటారు. 4:30 to 6:30 జీకే రివిజన్ చేయాలి. జీకే మొత్తం ఇప్పుడు వరకు మీరు ఏదైతే హిస్టరీ, జోగ్రఫీ, ఎకనామిక్స్, పాలిటీ, ఇవన్నీ చదివారో అవన్నీ రివిజన్ చేసుకోవాలండి. 4:30 to 6:30. 6:30 to 7:30 మళ్ళీ మ్యాథ్స్, మీరు ఇప్పుడు వరకు నేర్చుకున్నదంతా మ్యాథ్స్ రివిజన్ అనమాట. అంటే ఇక్కడ అన్ని రివిజన్లే, మాక్ టెస్ట్లే మెయిన్ థింగ్. మాక్ టెస్ట్లు రాస్తుంటే ఆటోమేటిక్గా మీకు అవుతుంది. రివిజన్ చేసేటప్పుడు కూడా మీరు మాక్ టెస్టులు రాస్తున్నారు కదా, టెస్ట్ 1, టెస్ట్ 2 2 టెస్టులు రాస్తారు కదా. ఈ 2 టెస్టులో మీరు ఎక్కువగా ఏవైతే తప్పులు చేస్తున్నారో ఆ టాపిక్స్ మీద రివిజన్ పెట్టుకోండి. దానివల్ల మీకు ఏమవుతుందంటే అడ్వాంటేజ్, నెక్స్ట్ ఎగ్జామ్స్ ఇంప్రూవ్ అవుతాయి. సో అలా రోజుకి 2 మాక్ టెస్టులు చొప్పున మీరు ఈ 25 డేస్ మాక్ టెస్టులు రాస్తే ఖచ్చితంగా మీరు రిజల్ట్ సాధిస్తారండి. సో నేను చెప్పినట్లుగా మీరు 100% కానీ ఈ టైం టేబుల్ని ఇంప్లిమెంట్ చేస్తే మీరు ఖచ్చితంగా ఎస్ఎస్సి జీడీలో ఒక జాబ్ హోల్డర్ అవుతారు. మీరు ఖచ్చితంగా నాకు కామెంట్స్లో మెన్షన్ చేసి చెప్తారు, సార్ ఈ టైం టేబుల్ నేను చదవడం వల్ల నాకు 100% జాబ్ వచ్చిందని మీరే చెప్తారు. కాకపోతే నేను చెప్పింది అంత ఈజీ కాదు ఫాలో అవ్వడం. మాటలు ఎవరైనా చెప్తారు, నేను కాదు ఎవరైనా చెప్తారు, బోల్డ్ చెప్తారు. కాకపోతే దాన్ని ఎవడైతే ఇంప్లిమెంట్ చేయగలడో ఆడే సక్సెస్ అవ్వగలడండి. వినీసినోడు వాళ్ళు కాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయడం రావాలి. ఎవరైతే ఇంప్లిమెంట్ చేయగలరో వాడి చేతిలో ఖచ్చితంగా జాబ్ ఉంటుంది. ఆల్ ది బెస్ట్.